ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ మంత్రులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు బొమ్మెర రామ్మూర్తి, ఉప్పలపల్లి నిరోష ఆరోపించారు. ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన వారు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వదిలిపెట్టబోమని అన్నారు. జిల్లాలో కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ బీఆర్ఎస్ నాయకులపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని విమర్శించారు. గత కొన్ని రోజులుగా కేటీఆర్, హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, తాత మధుసూదన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ముగ్గురు మంత్రులు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మంకి నిధులు తీసుకురాలేదని, కాంట్రాక్టర్లు, కమిషనర్ల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నాతో ప్రెస్లో మాట్లాడుతున్న మిత్రులకు, ముఖ్యంగా మా అడ్వకేటు రాష్ట్ర నాయకురాలు నిరోష గారికి, మిత్రులందరికీ నమస్కారం. గత 3-4 రోజుల నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారి అనుచరులు మా నాయకుల మీద, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా గత కొన్ని రోజులుగా కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, మా నాయకుల మీద, మా జిల్లా నాయకుల మీద, తాత మధుసూదన్ గారి మీద, పువ్వాడ అజయ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అధికార దాహంతో, డబ్బు మదంతో కొవ్వెక్కి కొంతమంది తాపేదారులను, అనుచరులను తయారు చేసుకొని ఊర కుక్కల్లాగా వాళ్ళు ఇప్పుడు మాట్లాడే విధానాన్ని చూస్తే సత్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. అధికారం ఉన్నదని లేదా డబ్బులున్నాయని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే చూస్తూ ఊరుకోం, ఖబర్దార్ అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు చేస్తున్న ఆర్థిక ఉగ్రవాది అని బట్టి విక్రమార్క అన్నాడు. ఆర్థిక ఉగ్రవాది అంటే అర్థమేందో బట్టి విక్రమార్కని అడుగు. ఆయన చెప్పినట్లే కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చల విడిగా ఒకటి కాదు, ప్రాజెక్టుల పేరుతో, కాంట్రాక్టుల పేరుతో, కమిషన్ల పేరుతో, భూదోపిడి పేరుతో నువ్వు చేస్తున్న దందా అంతా ఇంత కాదు. ఒక ఆర్థిక ఉగ్రవాదిగా కాదు, భూ బకాసురుడిగా ఈ రాష్ట్రంలో అవతరించినావు. నీవు నీ అనుచరులను కొంతమందిని మేపుతూ నీ మోసేతి నీళ్లను తాగుతున్న కొంతమందికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలని చెప్తున్నావు. ఖబర్దార్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నువ్వు అనుకుంటున్నావు నువ్వేదో అధికారంలో ఉన్నావు, ఏం మాట్లాడుతున్నా చెల్లిపోతుంది, ఎంతమందిని తిట్టినా చెల్లిపోతుంది, అవసరమైతే ప్రైవేటు వ్యక్తులను పెట్టి దాడి చేపిద్దామని అనుకుంటున్నావు. ఖబర్దార్, తెలంగాణ ఉద్యమాల కిల్లా ఇది. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ. ఖమ్మం జిల్లాలో నీలాంటి వాళ్ళను ఎంతోమందిని చూసినాం. నువ్వు ఈ పార్టీలోనే అన్నీ కూడా నేర్చుకున్నావు. నీ దందాన్ని చూసే, నీ దోపిడీని చూసే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు నిన్ను పార్టీ నుంచి వెళ్ళగొట్టాలని చూసింది. నీ దోపిడీ సహించలేక, నీ అక్రమాలు చూడలేక, నీ భూదందాన్ని చూడలేక నీ ఈరోజు అధికారంలో ఉండి నీ వ్యాపార సామ్రాజ్యాన్ని విచ్చలవిడిగా తయారు చేస్తున్నావు. ఒక్కటి కాదు, రెండు కాదు. అందుకే కదా నీ మంత్రులు కానీ, నీ ఎమ్మెల్యేలు కానీ, నీ తాపేదారులు కానీ ఇప్పుడు నువ్వంటే నీ తోకమ్మడి నడుస్తున్నావు. నువ్వు అనుకుంటున్నావు అధికారం ఎవడి శాశ్వతం కాదు, ఎవడి అబ్బ సొమ్ము కూడా కాదు. రేపు మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. నువ్వు చేస్తున్న అక్రమాలు, నువ్వు చేస్తున్న భూదందా, నువ్వు చేస్తున్న దోపిడీని ఖచ్చితంగా బయట పెడతాం. నిన్ను జైలు పాలు చేసే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖమ్మం జిల్లా నాయకులు అంటే మీరు 3 మంత్రులు అయింది. ఏం పీకిండ్రు, ఏం చేస్తున్నారు? గత 2.5 సంవత్సరాలుగా కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి తప్ప, మా పువ్వాడ అజయ్ కుమార్ గారు చేసిన అభివృద్ధి తప్ప, మా తాత మధుసూదన్ గారు చేసిన అభివృద్ధి తప్ప ఏ ఒక్కటన్నా ఈ ఖమ్మం జిల్లాకు అభివృద్ధి చేసి చూపెట్టారా? ₹1 నిధులు తీసుకుండా మీ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకొని మీ యొక్క డబ్బుల మూటలు ఢిల్లీకి పంపడానికి పనిచేస్తున్నారు తప్ప ఒక్కటన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీల మీద
నమ్మకం ఉంటే, మీరు ప్రభుత్వంలో ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కనీసం ముసలి వాళ్లకు పెన్షన్ పెంచి ఇచ్చే గత్యంతరం లేని సిగ్గుమాలిన బతుకులు మీరా మాట్లాడేది? మా ప్రభుత్వం, మా పార్టీ నాయకుల మీద మీరా మాట్లాడేది? మేము చేసిన అభివృద్ధి మీద మేము ఈ అభివృద్ధి ఏమైనా కనబడుతుందంటే, ఏమైనా అభివృద్ధి జరిగిందంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఒక్క కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప మీరు ఈ 2.5 ఏళ్లలో మీ దోపిడీలు, మీ యొక్క దాచుకోవడం, మీ యొక్క కబ్జాలు మాత్రమే కనపడుతున్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మాట్లాడే ముందు మీ నాయకులకు చెప్పండి, మీ తాపేదారులకు చెప్పండి, మీ అనుచరులుగా మోరిగే కుక్కలకు చెప్పండి, ఖబర్దార్. ఇక్కడ ఏబడైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అధికారం ఉన్నదనో, డబ్బున్నదనో, అధికార మదంతో ఒళ్ళు బలిసి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మేము ఉద్యమకారులం. టీఆర్ఎస్ పార్టీ చిల్లర మరల రాజకీయాల కోసం వచ్చిన పార్టీ కాదు. ఒక పవిత్ర పోరాటం చేసి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించి ఆ వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మమ్మల్ని, మా నాయకులన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, లేదా బట్టి విక్రమార్క గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, మీరు 3 మంత్రులు ఈ జిల్లాకు ఏం ఒరగబెట్టిండ్రో, ఏం సాధించిండ్రో మీరు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఏదో నోరు బారేసుకుంటాం, మురికి భాష మాట్లాడతాం. మాకు మాట్లాడరాదా? మాకు నోరు లేదా? మేము మాట్లాడాలనుకుంటే అంతకు 100 రెట్లు మాట్లాడతాం. కానీ మాకు సభ్యత, సంస్కారం కేసీఆర్ గారు నేర్పారు. కాబట్టి మీరు మాట్లాడే ఈ మురికి భాషను, మీ సీఎం నేర్పుతున్న మురికి భాషను ఇప్పటికైనా బంద్ చేసుకొని పాలన మీద పట్టు తెచ్చుకోండి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఒక ఉద్యమకారుడిగా, బొమ్మెర రామ్మూర్తిగా, టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.